శ్రీహరి పంచ ఆయుధాల్లో మొదటిది శంఖం, రెండోది కౌమోదకి. శ్రీకృష్ణుని గదను కౌమోదకి అంటారు. ఈ ఆయుధాన్ని వరుణుడు కృష్ణుడికి ఇచ్చాడు. ఈ గద ఉరుములు మెరుపులను పుట్టించి ఏ దైత్యులనైనా సరే చంపే సామర్థ్యం కలిగి ఉంటుంది. 3 నందకం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తూ ఉంటే ఒక పురుషుడు వస్తాడు. ఆ పురుషునికి దేవతల ఆశీస్సులు లభిస్తాయి. అతడు వెంటనే నందక అనే కత్తిగా మారిపోతాడు. నందకం అంటే ఆనందాన్ని కలిగించేది అని అర్థం. దేవతలకు ఆనందం కలిగించినందుకు ఆ కత్తి నందక అనే పేరు కలిగింది. నందక ఖడ్గం విష్ణువు తీసుకున్నాడు. 4 శార్గం. శార్గం విష్ణువు ధనుస్సు. దీనికి సంబంధించిన వివరాలు మహాభారతంలో ఉన్నాయి. కౌరవ సభలో కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు ఒక హస్తంలో శార్గ ధనువు కలిగి ఉంటాడు. శార్గం బ్రహ్మచేత నిర్మించబడింది. ఇంద్రుని విజయ ధనువుతోటి సమానమైనది. 5 సుదర్శనం. సూర్య భగవానుడు విశ్వకర్మ పుత్రిక అయిన సంధ్యను పరిణయం ఆడుతాడు. సూర్య తేజాన్ని భరించలేను అని సంధ్య తన తండ్రి అయిన విశ్వకర్మతోటి చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ సూర్యుణ్ణి గోళాకారంగా మార్చి ఒక యంత్రం ద్వారా సూర్య తేజస్సుని తగ్గిస్తాడు. యంత్రంలో సూర్యుణ్ణి పెట్టి తిప్పిన సందర్భాన పొడి రాలుతుంది. ఆ రాలిన పొడిని ఉపయోగించి విశ్వకర్మ వివిధ ఆయుధాలను తయారు చేస్తాడు. అలా తయారు చేయబడిందే సుదర్శన చక్రం. సుదర్శన చక్రాన్ని తయారు చేసి విష్ణువుకు విశ్వకర్మ ఇస్తాడు. విష్ణువు దుష్ట సంహారణార్థం సుదర్శనాన్ని ఉపయోగిస్తాడు. సుదర్శనానికి ఉండే శక్తి అద్భుతమైనది. ఇది శత్రువులను అగ్నివలే దహిస్తుంది. శత్రు సంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు అది సూర్య తేజో విరాజితం అవుతుంది. శత్రు సంహారాన్ని చేసి తిరిగి విష్ణువును చేరుకుంటుంది.